వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కుకింగ్ అండ్ ఫ్యాషన్ ఆల్ ఇన్ వన్. ఈరోజు ఈ వీడియోలో బీడ్స్ బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్స్ చూపిస్తున్నానండి. ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దాని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అలా చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు మీరు అన్ని డిజైన్స్ చూడగలరు. అంతేకాకుండా మీకు నచ్చిన డిజైన్స్ని సెలెక్ట్ చేసుకోగలరు. ఈ వీడియో చూస్తున్న టైంలో మీకు నచ్చిన డిజైన్స్ అన్నిటిని కూడా స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేసి పెట్టుకోండి. మీకు ఫ్యూచర్లో అవి కావాలి అనుకున్నప్పుడు యూజ్ అవుతాయండి. అంతేకాకుండా మీ టైలర్కి చూపించి ఈ విధంగా స్టిచ్ చేయి అని చెప్పడానికి మీకు సులభంగా ఉంటుంది. ఎంతైనా మనం ఎక్స్ప్లెయిన్ చేసిన దానికంటే కూడా ఇమేజ్ చూపిస్తే వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది కదండి. సో స్క్రీన్ షాట్ తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ మధ్యకాలంలో బ్లౌజ్ బ్యాక్కి హ్యాంగింగ్స్ ఇలా డిఫరెంట్గా పెట్టుకుంటున్నారండి. మీకు కూడా నచ్చితే ట్రై చేయండి. ఇందులో చాలా కలెక్షన్స్ ఉన్నాయండి, అందుకే వీడియోని పూర్తిగా చూడండి. ఇక బ్యాక్ నెక్స్కి ఇవి ఇలా పెట్టుకోవడం మనం పట్టు శారీస్కైనా ఫ్యాన్సీ డైలీ వేర్ ఈ మధ్యకాలంలో అన్ని శారీస్కి ఈ విధంగా డిజైన్ చేసుకుంటున్నారండి. అయితే ఇందులో మనం చూస్తున్నారు కదండి, శారీ సింగిల్ కలర్ అయితే సేమ్ కలర్ బీడ్స్ కానీ చెమ్కీస్ కానీ లేకపోతే చైన్స్ కానీ ఇలా డిఫరెంట్ డిజైన్స్ పెట్టుకోవచ్చండి. ఒకవేళ శారీ మనకి డబల్ కలర్ ఉందనుకోండి, మనకు బార్డర్ కానీ సెకండ్ కలర్ కానీ ఆ టైప్ కలర్ బీడ్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇక ఫ్యాన్సీ కలర్ అనుకోండి, పర్ల్స్ కానివ్వండి, గోల్డ్ చైన్స్, సిల్వర్ చైన్స్, ఇంకా మార్కెట్లో మనకి డిఫరెంట్ ఫ్లవర్స్ కూడా వచ్చాయండి. అంతేకాకుండా శంఖం టైప్ బీడ్స్ కూడా మనం పెట్టుకోవచ్చు. ఇందులో అయితే చాలా కలెక్షన్స్ ఉన్నాయి. మీకు నచ్చిన వాటిని ట్రై చేయండి. అలాగే వీటిని స్క్రీన్ షాట్ తీసుకొని మనం మార్కెట్కి వెళ్తే ఇలాంటివి కావాలి అని చూపించడానికి కూడా మీకు ఈజీగా ఉంటుంది. ఇక ఇవి చూసారు కదండి, మనకి నెక్స్ కూడా ఇందులో చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఫ్లోరల్ టైప్లో, అలాగే హ్యాంగింగ్స్, మనకి నడుముకి కూడా హ్యాంగింగ్స్ పెట్టుకోవచ్చండి. మ్యాచింగ్గా ఉంటుంది చూసుకోవడానికి. ఇక మనము బ్యాక్ నెక్ ఎలా డిజైన్ చేసుకుంటే స్లీవ్స్ కూడా ఆ విధంగా పెట్టుకుంటే బాగుంటుందండి. బ్యాక్కి మనం పర్ల్స్ పెట్టుకుంటే స్లీవ్స్కి పర్ల్స్ కానీ, బ్యాక్ బీడ్స్ అయితే హ్యాండ్స్కి కూడా బీడ్స్ కానీ పెట్టుకుంటే చూడడానికి బాగుంటుంది. మీకు ఎలా నచ్చితే అలా ట్రై చేయండి. ఇవైతే మనం అన్ని శారీస్కి వేసుకోవచ్చండి. వేటికైనా కూడా చూడడానికి బాగుంటుంది. ఇక ఇందులో పర్ల్స్ కానీ బీడ్స్ కానీ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి. అలాగే పైప్ మోడల్ బీడ్స్ కూడా మనకి లేస్ మోడల్లో దొరుకుతాయండి. ఆ లేస్ తీసుకొచ్చుకొని మనమే స్టిచ్ చేయించుకోవచ్చండి. సో మార్కెట్లో ఇవే కాకుండా చాలా మోడల్స్ ఉన్నాయండి. మనకు నచ్చిన వాటిని ట్రై చేయొచ్చు. ఈ మధ్యకాలంలో టస్సెల్స్ థ్రెడ్స్ మోడల్ కూడా ఉన్నాయి. అలాగే పాయ్ మోడల్ కూడా ఉంటున్నాయి. మీకు నచ్చిన వాటిని ట్రై చేయండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫ్యూచర్లో మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తానండి. ఇక మీరు ఒకసారి నా ఛానల్ని విజిట్ అయ్యి ప్లేలిస్ట్లో చూస్తే అక్కడ చాలా కలెక్షన్స్ ఉంటాయండి. బ్లౌజ్ డిజైన్స్, జ్యువెలరీ డిజైన్స్, కిడ్స్ వేర్ ఇలా A to Z ఉంటాయి. ఒకసారి విజిట్ అయ్యి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.